హరే కృష్ణ. అనాదిగా వస్తున్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కుంభమేళ అన్నటువంటిది ఎన్నో అవరోధాలను దాటుకుని వచ్చింది. మనకు ఈ కుంభమేళని దారుణమైనటువంటి హత్యా రాజకీయాలకు ఇందిరాగాంధీ యూజ్ చేసుకునిందంటే మీరు నమ్ముతారా? ఔరంగజేబ్ అన్నటువంటి వాడు ఎంతో మంది సాధువులని కుంభమేళలో చంపడానికి ప్రయత్నించాడు, చంపాడు అని చూస్తే మీరు నమ్ముతారా? అదే కాదు, అనాదిగా వస్తున్నటువంటి కాలం నుండి జరుగుతున్నటువంటి ఈ కుంభమేళను ఎంతో మంది ఎన్నో రాజకీయాల కోసము, ఎన్నో పరపతుల కోసము, ఎన్నో అవకాశాల కోసం యూజ్ చేసుకొని దాని యొక్క పర్పస్ అన్నటువంటిది నాశనం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అన్నటువంటివి చేశారు. అలాంటి ఎన్నో డార్కెస్ట్ సీక్రెట్స్ అన్నటువంటివి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం అన్నమాట. నా పేరు వేణుగోపాల్ దాస్. హరే కృష్ణ. సో ఈ కుంభమేళ అన్నటువంటిది ఎలా వచ్చింది, దీని యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికతకు గురుగ్రహము, సూర్యగ్రహము అన్నటువంటివి ఎంతో విలువైనవి అన్నమాట. సో అవి ఎప్పుడైతే అలైన్ అవుతాయో భూగ్రహంతో ఒకటే లైన్లో, అప్పుడు అలా వస్తుందన్నమాట కుంభమేళ. ఈ గురుగ్రహం అన్నటువంటిది సూర్యుని యొక్క కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు 12 ఏళ్లకొక్కసారి సూర్యుని యొక్క కక్షలో ఉన్నటువంటిది భూమి సూర్యుని యొక్క కక్షలోకి రావటం వల్ల, అన్నీ అలైన్ అవ్వటం వల్ల 12 ఏళ్లకొక్కసారి అన్నటువంటిది ఈ కుంభమేళ అన్నటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు మన ఎర్త్కు, భూమికి 1 సంవత్సరం ఎలానో మనకి ఉన్నటువంటి 12 సంవత్సరాలు గురుగ్రహానికి 1 సంవత్సరంతో సమానం. సో ఇలా ఉన్నటువంటి టైంలో మనకు ఆధ్యాత్మికత అన్నటువంటిది చిగురించడానికి ఎన్నో అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. ఎంతో పీక్స్లో మన లైఫ్ అన్నటువంటిది పనిచేస్తుంది. సో అటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం యూజ్ చేసుకునేందుకు అనాదిగా వస్తున్నటువంటి కల్చర్ ఏమిటి అని అంటే ఈ కుంభమేళ. సో అక్కడికి వెళ్ళి ఈ తిక్క వెధవలందరూ ఎవడైనా కానీ అక్కడ గురువుని వెతకవయ్యా అనంటే, త్రివేణి సంగమ స్నానం చేయవయ్యా అనంటే, లేదు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవయ్యా అనంటే మోలాన్లేస వైపు వెంటపడ్డము, లేదా ఎవడన్నా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి ప్రయత్నించడము, లేదా వారి అర్ధనగ్న ప్రదర్శనలు చేసుకోవడానికి, పిచ్చి జ్ఞాన ప్రదర్శనలు చేసుకోవడానికి వెళ్తున్నారు. అలా కాకుండా మనము ఈ కుంభమేళ యొక్క ట్రూ పర్పస్ అన్నటువంటిది తెలుసుకుందాము ఇవాళ జరుగుతున్నటువంటి కుంభమేళ ద్వారా. సో మొదటిగా ఈ కుంభమేళ అన్నటువంటిది దేశవ్యాప్తంగా అంతో ఇంతో పబ్లిసైజ్ చేసినటువంటి వాడు ఈ మోడర్న్ ఎరాలో చూసుకుంటే మొఘల్ రాజు అయినటువంటి వాడు అక్బర్ అనేటటువంటి వాడు. దానికి ముందు మన యొక్క రాజులందరూ ఎంతో చక్కగా ఈ కుంభమేళని ముందరికి తీసుకెళ్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే మొఘల్స్ వచ్చేసి దారుణమైనటువంటి అటాక్స్ చేసి ఆక్యుపై చేసిన తర్వాత ఈ కుంభమేళ జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రయాగ్రాజ్ని ఇలహాబాద్ అని చెప్పేసి అక్బర్ ఇది ఒక భగవంతుని యొక్క ధామముగా పరిగణించి దాన్ని క్యాపిటల్గా చేసుకొని కొన్ని రోజులు నడిపాడు. కానీ అంత దాకా ఆగలేదు. ఆ తర్వాత తన కొడుకున్నటువంటి షాజహాన్ అన్నటువంటి వాడు దాన్ని అలహాబాద్ అన్నటువంటి పేరుకు మార్చాడన్నమాట, ప్రయాగరాజుగా ఉన్నటువంటి పేరుని. అది కూడా అయిపోయింది. రీసెంట్గా మనము యోగి ఆదిత్యనాథ్ యొక్క గవర్నమెంట్లో దాన్ని మళ్ళా ప్రయాగరాజ్ అన్నటువంటి పేరుకు మార్చడము చూసాము. సో అది కూడా గుడ్. ఆ తర్వాత వచ్చాడండి ఒక నీచుడు ఔరంగజేబు. ఎంతో మంది సాధువులని అటాక్ చేయడానికి, అలానే చంపడానికి అక్కడ కుంభమేళలో ప్రయత్నించాడు. కానీ ఈ నాగ సాధువులు తిరగబడి దాన్ని తరిమి కొట్టారన్నమాట. సో ఆ తర్వాత అత్యంత ఘోరమైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ అన్నటువంటిది ఈ కుంభమేళను ఒక తన యొక్క మనీ ఏజెన్సీగా వాడుకోవడం స్టార్ట్ చేసింది. ఎవరైతే కుంభమేళకు వస్తున్నారో వారందరికీ ₹1 పన్ను. 18వ శతాబ్దము 19వ శతాబ్దం మొదళ్లలో ఇమాజిన్, ₹1 పన్ను ఎవరైతే కడతారో వారే కుంభమేళకు అన్నటువంటిది వెళ్ళి అక్కడ గంగా యమున సరస్వతి స్నానం అన్నటువంటిది చేయడం అన్నటువంటిది అలో చేశాడనమాట. సో ఆ తర్వాత మనం చూసుకుంటే వచ్చినటువంటి ఈ బ్రిటిష్ మిషనరీస్ అన్నటువంటివి ఉంటాయి చూసారా, క్రిస్టియన్ మిషనరీస్, వారు ప్రతి ఒక్క 10 టెంట్లలో ఒక టెంట్ అన్నటువంటిది క్రిస్టియన్ మిషనరీ లేనిదే అక్కడ పర్మిషన్స్ ఇచ్చేవారు కాదు. అలా ఎంతో ఘోరంగా హిందువులని క్రిస్టియన్స్గా మార్చేందుకు ప్రయత్నించినటువంటిది ఆ బ్రిటిష్ గవర్నమెంట్ అన్నటువంటిది. ఇంతటితో అయిపోయింది, మన దేశానికి స్వతంత్రం వచ్చిందిలే అని అనుకుంటే 1954లో ఎక్కడైతే జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడో ఆయనటువంటి ఆధ్వర్యంలో జరిగినటువంటి కుంభమేళ అన్నటువంటిది అత్యంత ఘోరమైనటువంటి తప్పిదానికి గురైంది. 800 మంది ఈ యొక్క గవర్నమెంట్ యొక్క మిస్మేనేజ్మెంట్ వల్ల క్రూరంగా తొక్కిసలాటలో చనిపోయారనమాట. నిన్న మనం చూసాం కదండి, 14, 15 మంది, 20 మంది కాదు, 800 మంది. అంటే ఎంత ఘోరమైనటువంటి తప్పిదమో చూడండి గవర్నమెంట్ అన్నటువంటిది. అలా నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్
వలలో చిక్కుకున్నటువంటి కుంభమేళ అన్నటువంటిది దారుణమైనటువంటి హత్య రాజకీయాలకు ఆ తర్వాత ఇందిరాగాంధీ అన్నటువంటిది 1977లో యూజ్ చేసుకునింది. ఎప్పుడైతే 1971లో తను గోహత్యను బ్యాన్ చేస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసి చేయకుండా ఉన్నప్పుడు సాధువులు తిరగబడితే ఆ ఉన్నటువంటి సాధువులను చంపడానికి ప్రయత్నించి సక్సెస్ఫుల్గా ఎంతోమందిని ఎంతో ఘోరంగా చంపించి చేసినా కానీ ఆ తర్వాత సింపతి ఓట్స్ కోసము 1977లో తను కూడా కుంభమేళను విజిట్ చేసింది ఫస్ట్ టైం. సో అదే మనకు ఎంతో ఇంపార్టెంట్ కుంభమేళ కూడా మన హరికృష్ణ డివోటీసే. మన శ్రీల ప్రభుపాద వారు ఆ కుంభమేళను విజిట్ చేసి అక్కడ ఎంతో మంది సాధువులను కలిస్తే రకరకాల ఆచార్యులు, రకరకాల సంప్రదాయాల ఆచార్యులు అందరూ చెప్పారు శ్రీల ప్రభుపాద గారిని 4 సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆచార్యుల యొక్క శక్తి ఈయనలో ఉంది అని కొనియాడారు అన్నమాట. సో అటువంటి గొప్ప కుంభమేళ ఎలా ఉపయోగపడింది అంటే శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన అంటారు 1928లో ఆయన 1923లో కోల్కతా నుండి అలహాబాద్ ప్రయాగరాజ్కి తన యొక్క బిజినెస్ నిమిత్తము షిఫ్ట్ అయితే 1928లో గౌడియా మఠ్కి సంబంధించినటువంటి భక్తి సిద్ధాంత వారి శిష్యులు అక్కడ కుంభమేళకు వస్తే అక్కడ వారి యొక్క టెంపుల్ నిమిత్తము మన శ్రీల ప్రభుపాద గారిని కలిసి ఆ తర్వాత అక్కడ టెంపుల్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించి అలా 1933లో శ్రీల ప్రభుపాద వారు అక్కడే ఉన్నటువంటి ప్రయాగరాజ్లో ఉన్నటువంటి గౌడియా మఠ్లో తన యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గారి నుండి ఇనిషియేషన్ అన్నటువంటిది, దీక్ష అన్నటువంటిది తీసుకొని తన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందరికి తీసుకువెళ్ళారు. అలా కుంభమేళ అన్నటువంటిది అనాదిగా ఒక జీవికి, ఒక వ్యక్తికి తన యొక్క ఆధ్యాత్మిక గురువును వెతుక్కునేందుకు ఉపయోగపడుతూ వస్తుందని అనమాట. అదే ఇప్పుడు మనం చూస్తుంటే చిల్లరగా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేసుకోవడానికి, ఫేమస్ అవ్వడానికి వెళ్తున్నారు. అది కాదు అసలైనటువంటి పర్పస్. మన యొక్క జీవితం అన్నటువంటిది ఉద్ధరించుకోవడానికి అక్కడ సాధువులు కలుస్తున్నటువంటి ప్రదేశము. సో అక్కడ మనం ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి మన జీవిత యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అన్నటువంటిది తెలుసుకోవడమే కుంభమేళ యొక్క అసలైన ఉద్దేశం. 2013లో జరిగిన కుంభమేళలో దాదాపు 10 కోట్ల మంది హాజరైతే అప్పుడు ఉన్నటువంటి వసతులకు 3 రెట్లు ఎక్కువ వసతులతో ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మిక కుంభమేళలో జరిగినటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే 30 నుంచి 40 కోట్ల మంది దాకా హాజరవుతారని చెప్పేసి. సో అటువంటి కుంభమేళ ఇప్పుడు 30 నుంచి 35 కోట్లు అంటే ప్రపంచంలోకే అత్యంత ఎక్కువ గ్యాదరింగ్ ఎక్కడ జరుగుతుంది అని అంటే ఈ కుంభమేళలోనే. మీరు కూడా ఎవరైనా కానీ గూగుల్కి వెళ్ళి ఖచ్చితంగా చూసుకోవచ్చు అన్నమాట. సో ఇటువంటి గొప్ప కుంభమేళ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, అంత దూరం వెళ్ళి నీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది రేకెత్తించుకోలేకపోయావనంటే నీ యొక్క శ్రమను అన్నటువంటిది వృధా పరుచుకున్నవే అవుతావని అనమాట. సో అలా కాకుండా ఇప్పుడైనా కానీ మనం ఎక్కడున్నామో మన జీవితంలో వెతుక్కొని మన యొక్క ఆధ్యాత్మిక చింతన కోసము మనము ప్రయత్నిద్దాము. కుంభమేళకు వెళ్ళకుండా ఉండినా కానీ అని అన్నమాట. సో మనం ఎక్కడ ఉన్నా కానీ ఈ కలియుగంలో చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక చింతన ఏమిటి అని అంటే, నేను ఎవరిని అని తెలుసుకునే విషయం కోసము జపించడం అన్నటువంటిది ఎంతో సుఖప్రదాయమైనటువంటి విషయం అని అనమాట. ఘోరమైనటువంటి తపస్సులు, పెద్ద యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నో రోజులు మెడిటేషన్స్ చేయకుండానే అటువంటి ఫలితము ఈ హరినామ సంకీర్తనం వల్ల ఈ కలియుగంలో లభిస్తుంది. అది మీరు ఒక కుంభమేళలోనే కాదు, ఒక్క పుణ్యక్షేత్రంలోనే కాదు, మీరు కూర్చున్న ఇంట్లోనే ఉన్నటువంటి సిటీలోనే కూడా చేసుకోవచ్చు అని అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అటువంటి గొప్ప హరినామ సంకీర్తన ఇచ్చినటువంటి చైతన్య మహాప్రభు గారికి వందనాలు చెప్పుకుంటూ, అలానే ఈ కుంభమేళ యొక్క విశిష్టత మనము ఈ వీడియోలో ఎంతో కొంత తెలుసుకున్నాము అని ఆశిస్తూ, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ విషయాల్ని తెలియజేయండి. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఈ కుంభమేళ అన్నటువంటిది ఎందరో శ్రమ ఫలితంగా వచ్చినటువంటి గొప్ప ఫలితం అని అన్నమాట. దాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకొని మన ఆధ్యాత్మిక చింతన వైపుకు మన అడుగులు అన్నటువంటిది వేసి మన జీవితాన్ని సక్సెస్ చేస్తాం. అరే